రాజకీయాల్లో ఉన్నావా వదిలిపెట్టం, వేధిస్తాం, చచ్చేదాకా వెంటాడతాం, లేకుండా పక్కకి వెళ్ళావా అయినా ఏదో ఒక కేసు పెట్టి వేధిస్తాం. మాకు ప్రత్యర్థిగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళని బ్రతుకుల ఆట ఆడటం మా హక్కు అన్నటువంటిది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఒక రాజకీయం. తాజాగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు టీడీపీ నేత నుంచి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన. ఈ విషయం తను ఆ విషయాన్ని నోటు కూడా రాసి మరీ చనిపోయాడు ఉరివేసుకుని. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు కృష్ణప్ప, అయ్యా నా చావుకు కారణం కేవలం టీడీపీ నాయకుడైన సేనానే అంటూ సూసైడ్ నోటు రాసి సమీపంలోని మామిడి తోపులో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పలమనేరు పట్టణం గుడ్డూరు కాలనీకి చెందిన కృష్ణప్ప పెయింటింగ్ పనులు చేస్తూ ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ లీడర్గా ఉండేవాడు. 20 ఏళ్ల క్రితం ఇదే కాలనీలో ప్రభుత్వం రమాదేవి అనే మహిళకు స్థలం కేటాయించింది. ఆమె స్థానికురాలు కాదని తెలియడంతో ఆ పట్టాన్ని రద్దు చేసిన రెవెన్యూ అధికారులు అప్పట్లోనే ఆ స్థలాన్ని కృష్ణప్పకు కేటాయించారు. 20 ఏళ్ల క్రితమే అతను అక్కడ ఇల్లు కట్టుకుని అందులోనే నివసిస్తున్నాడు. స్థానిక టీడీపీ నాయకుడు సేన ఇటీవల రమాదేవిని సంప్రదించి తమ ప్రభుత్వం వచ్చిందని ఆ స్థలాన్ని ఇప్పిస్తానని నమ్మలికాడు. రమాదేవి కృష్ణప్ప మధ్య వివాదాన్ని సృష్టించి తానే సెటిల్మెంట్ చేస్తానంటే కృష్ణప్పని డబ్బులు డిమాండ్ చేశాడు. రాజీ కోసం 2 లక్షలు తీసుకుని మళ్ళీ 5 లక్షలు ఇవ్వాలని బాధితుని తీవ్రంగా వేధింపులకు గురి చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో తనకు ఎలాగూ న్యాయం జరగదని భావించిన కృష్ణప్ప సమీపంలోని మామిడి తోపులో శుక్రవారం చెట్టుకు ఊరేసుకున్నాడు. తన చావుకు కారణం టీడీపీ నాయకుడైన సేనానే అని, భారీగా డబ్బులు కావాలంటూ వేధించాడని, నా చావుకు కారణమైన వాళ్ళు వదిలిపెట్టకన్నట్టు సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకున్నాడు. మృతుడికి 2 కొడుకులు ఉన్నారు. కృష్ణప్ప బలవన్మరణం గ్రామస్తులు కలిసేసింది. అతడి బలవన్మరణానికి కారణమైనటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.